లాస్ ఏంజలస్కి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త శ్రీ లక్ష్మీ నరసింహన్ వాసన్ ఇటీవల శంకర్ నేత్రాలయ సంస్థ సలహాదారునిగా తమ సేవలను అందించడానికి సంసిద్ధతను తెలియజేశారు. ఈ మేరకు శంకర్ నేత్రాలయ అమెరికా సంస్థ చేపట్టే అనేక కార్యక్రమాలలో వీరి విలువైన సలహాలను సేవలను పరిగణనలోకి తీసుకుంటుంది. ఇప్పటికే 10 మంది సలహాదారులతో ఉన్న శంకర్ నేత్రాలయ USA అడ్వైజరీ బోర్డుకు శ్రీ లక్ష్మీ నరసింహన్ వాసన్ 11వ సలహాదారుగా తమ సేవలను అందిస్తారు. వీరి రాకతో శంకర్ నేత్రాలయ శ్రేణులలో సరికొత్త ఉత్సాహం ఊపందుకుంది. శ్రీ లక్ష్మీ నరసింహన్ వాసన్ బాల్యం విద్యాభ్యాసం భారతదేశంలోనే జరిగింది. వీరు హైదరాబాద్ ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ఇంజనీరింగ్ పట్టా తీసుకుని అమెరికాలోని ఒహాయో స్టేట్ యూనివర్సిటీలో మాస్టర్స్ చేసి ఆ తర్వాత వైకింగ్, వుల్ఫ్ కిచెన్ ఎక్విప్మెంట్ వంటి సంస్థలలో ఉన్నత పదవులు నిర్వహించి అనంతరం కేవలం స్వయం కృషితో తమ మేధాశక్తిని పెట్టుబడిగా కాలిఫోర్నియాలో రాయల్ కిచెన్ ఎక్విప్మెంట్ సంస్థను కొనుగోలు చేసి దక్షత కల వ్యాపారవేత్తగా పేరు తెచ్చుకున్నారు. తమ విద్యార్థి దశలో హైదరాబాద్ రంజీ ట్రోఫీకి కెప్టెన్గా వ్యవహరించి క్రికెట్ రంగంలో కూడా స్టార్ క్రికెటర్గా మంచి పేరు తెచ్చుకున్నారు వాసన్. వీరి కెప్టెన్సీలో ప్రముఖులు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ముఖ్యమంత్రి శ్రీ కిరణ్ కుమార్ రెడ్డి గారు, అజారుద్దీన్ వంటి దిగ్గజాలు ఆయన జట్టులో ఆడడం మరో విశేషం. ఆనాటి అంతర్రాష్ట్రీయ మరియు ఉత్తర దక్షిణ భారతదేశ క్రికెట్ మ్యాచ్ల్లో ప్రముఖ క్రీడాకారులైన కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్, శివలాల్ యాదవ్, రాఘవన్ వంటి హేమాహేమీలతో క్రికెట్ ఆడి క్రికెట్ ప్రపంచంలో తనదైన పేరు తెచ్చుకున్నారు. అమెరికాలో మాస్టర్స్ చేస్తున్న సమయంలో మిసెస్ డాక్టర్ బృందా సుబ్రహ్మణ్యాన్ని వివాహం చేసుకుని అనంతరం కాలిఫోర్నియాలో స్థిరపడడం జరిగింది. డాక్టర్ బృందా సుబ్రహ్మణ్యం ఫిజిక్స్లో ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. వీరి కుమారుడు కార్తిక్ వాసన్ వైద్య రంగంలో రీసెర్చ్ స్కాలర్ కాగా, కూతురు మయూరి వాసన్ కర్ణాటక సంగీత విద్వాంసురాలు. ఇటీవలే శంకర్ నేత్రాలయ సంస్థలకు పెద్ద మొత్తంలో $4,25,000 విరాళం అందచేసి మధ్యప్రదేశ్ గ్వాలియర్కు సరికొత్త మేసు యూనిట్ స్థాపనకు పూర్తి స్థాయిలో ధన సహాయం అందించారు. గ్వాలియర్ మేసు యూనిట్ ద్వారా ఉత్తర భారతదేశంలో 6 రాష్ట్రాలకు మారుమూల ప్రాంతాలలో ఎన్నో వేల మందికి ఉచిత కంటి వైద్య సేవలు అందించడానికి వెసులుబాటు కల్పిస్తుంది.